భారతదేశంలో గర్వించదగ్గ శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. అసాధారణ ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చిన భారతీయుల గురించి చరిత్రలో చాలా వరకు అరుదుగా తెలుసుకుంటాం. ఆ మహనీయుల గురించి ఈ కథనంలో చూద్దాం. గూగుల్, నాసా వంటి సంస్థలు రాకముందే ప్రపంచాన్ని మార్చిన మేధావులు భారతదేశంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు. వారిలో మొదటివారు మేఘనాథ్ సాహా. 1920లలో ఆయన రూపొందించిన సాహా అయనీకరణ సమీకరణం నేటికి ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆయన లేకపోతే నక్షత్రాల వాతావరణంపై మనకున్న జ్ఞానం అసంపూర్ణంగా ఉండేది. ఆ తర్వాత సత్యేంద్రనాథ్ బోస్ క్వాంటం మెకానిక్స్ పై ఆయన చేసిన పరిశోధనలే బోసాన్ అనే కణానికి పునాది వేశాయి. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆయనతో కలిసి పనిచేశారు. నేడు ప్రసిద్ధి చెందిన హిగ్స్ బోసాన్ లేదా గాడ్ పార్టికల్ కూడా ఆయన మేధస్సుకు నివాళి వంటిదే. ఇక జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉందని ఆయన నిరూపించారు. మార్కోనికి ముందే వైర్లెస్ కమ్యూనికేషన్ కు మార్గం చూపించారు. అంతేకాకుండా మొదటి మైక్రోవేవ్ పరికరాన్ని కూడా ఆయన రూపొందించారు. ఆయన తన కాలానికి దశాబ్దాల ముందు ఉన్నారు. ఈ ముగ్గురు కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, ఆధునిక భౌతిక శాస్త్రం, కమ్యూనికేషన్, అంతరిక్ష విజ్ఞానానికి పునాదులు వేసిన దార్శనికులు. అందుకే భవిష్యత్తులో ఏదైనా గొప్ప ఆవిష్కరణ గురించి విన్నప్పుడు ప్రపంచం దానిని అందుకునే చాలా కాలం ముందే భారతదేశానికి సొంతమైన మార్గదర్శకులు ఉన్నారు.